యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడిను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్నడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. అపాత్రులము, అయోగ్యులము, కేవలం నరకపాత్రులమైన మమ్మల్ని నీ ఉచితమైన కృపచేత ప్రేమించి, కృపచేత విశ్వాసమును బట్టి మమ్మల్ని రక్షించుకుని, రక్షణ పొందిన తరువాత కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో చర్యల చేత అనునిత్యము నిన్ను బాధ పెడుతున్నప్పటికీ, గాయపరుస్తున్నప్పటికీ పూర్ణమైన ఓరిమి మా ఎడల చూపుతూ, తాలిమి చూపుతూ మమ్మల్ని క్షమిస్తూ, నీ రక్తముతో ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుస్తూ, ఫిర్యాది అయిన అపవాది ఎన్నో ఆరోపణలు మా మీద చేస్తున్నా తండ్రికి నీ రక్తాన్ని చూపించి నేటి వరకు మా పక్షమున విజ్ఞాపన చేసి మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధ సన్నిధిలో, నీ పరిశుద్ధ శరీర రక్తములలో యోగ్యముగా చేయుటకు యోగ్యులుగా సిద్ధపరుస్తున్న దేవా, నీకు వందనాలు. నా ప్రభువా, ఇప్పుడు నీ మాటలు వినగోరి మిగుల ఆశతో ఉన్నా. నీ దాసుడైన నేను అల్పజ్ఞుడను, సర్వజ్ఞుడవు నీవు తండ్రి. నీ బిడ్డలందరితో కూడా నీవు మాట్లాడితే వారందరి ఆత్మీయతకు క్షేమకరంగా ఉంటుంది. అది నాకు క్షేమ. నేను మాట్లాడితే ఎవరికి ఎట్టి ప్రయోజనము ఉండదయ్యా. కనుక బోలెడంత ఆశతో దూర ప్రాంతాల నుంచి తెల్లవారక మునిపే బయలుదేరి ఈ సమయానికి ఇక్కడికి చేరిన నీ పిల్లలందరినీ దర్శించు. నీ కొరకు వారి హృదయంలో ఉన్న ఆశ, ఆసక్తిని దృష్టించి నీ బిడ్డలందరినీ దర్శించి నీవే మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపజూసేటువంటి దురాత్మ అంధకార శక్తుల ప్రభావాన్ని నజరేయుడకు యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. నీ కృప అనుగ్రహించి పూర్తిగా నీ పరిశుద్ధాత్మ స్వరమును మాకందరికీ వినిపించి మమ్మల్ని బ్రతికించుమని, బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ఇప్పటిదాకా జరిగిన కార్యమంతా ఒక ఎత్తు, ఇప్పుడు జరిగేది ఒక ఎత్తు. ఇప్పటిదాకా మనం ప్రార్థించాం, స్తుతించాం, కృతజ్ఞతలు చెల్లించాం, పశ్చాత్తాపడ్డాం, దోషాలు ఒప్పుకున్నాం. అన్నీ చూశాడు, విన్నాడు, మనం చేసినవన్నీ గమనించాడు. ఇప్పుడు ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మాట్లాడమని మనం ప్రార్థన చేశాం. ఆయనే మాట్లాడతాడు అని ఎంతమందికి విశ్వాసం ఉంది? ప్రార్థన ఆలకించి రైట్. మీరు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతురని యేసు చెప్పినట్లు ప్రభువే నాతో మాట్లాడతాడని విశ్వసించితేనే నిశ్చయముగా ఆయన స్వరం మీరు వింటారు. మనుషుడు మాట్లాడుతున్నాడు అని తేలికగా తీసుకోవద్దు. నేనే ప్రార్థించాను, నాతో మీరు ఏకీభవించారు గనక ఇక దేవుడు మాట్లాడతాడని నమ్మి స్థిరమైన మనస్సు గలవారై ఆ వాక్యాన్ని వినడానికి జాగ్రత్త పడండి. చదువు ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా దేవుని వాక్యం వినేటప్పుడు ఒక నోట్స్ మెయింటైన్ చేయటం మంచి పద్ధతి. కొన్నిసార్లు ఒక వాక్యం మనం వింటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు కొన్ని సంగతులు మనతో దేవుడు మాట్లాడతాడు, వేరే విషయాలు మాట్లాడతాడు. లైవ్లో వినబడుతున్న సందేశంలో నుండి మరికొన్ని క్రొత్త సంగతులు మనకు తలంపుల్లోకి తెస్తాడు దేవుడు. నాకు అలవాటు ఉంది, ఎక్కడైనా నేను దేవుని వాక్యం వినడానికి కూర్చుంటే తప్పకుండా నోట్స్ పెట్టుకుంటాను, పెన్ను నోట్స్ పెట్టుకుంటాను. నా బైబిల్లో ఉంటాయి, చక్కగా రాసుకుంటాను. దేవుడు నాకు ఏమేమి మాట్లాడుతున్నాడో ఆ డేట్ రాసుకుంటాను. ఆ తారీఖున
ఆ డేట్లో దేవుడు తన దాసుని ద్వారా నాతో ఏం మాట్లాడాడో నేను గుర్తు రాసుకుంటాను. మంచి అలవాటు. కనుక దేవుని వాక్యం వినేటప్పుడు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే అట్లా నోట్స్ మెయింటైన్ చేయటం మంచి పద్ధతి. నోట్స్ రాసుకోమని ఎక్కడుంది అని ఒకవేళ మీరు అంటే, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం ఒక్కసారి చూడండి. వచనం 3వ వచనం చివరి లైన్. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో వ్రాసి ఉంచుకొనుము. చాలు, ఉంది కదా. నేను మాట్లాడాలని నువ్వు ఆశపడి అడిగావు, నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నా. మాట్లాడిన విషయాలన్నీ విని వదిలేయటం కాదు, ఒక పుస్తకంలో రాసి ఉంచుకో అన్నాడు. కొంతమందికి దేవుడు ఏదన్నా మాట్లాడితే రాసుకోవాలంటే ప్రిస్టేజ్. నేను రాసుకోవాలా? నా రేంజ్కి నేను రాసుకునేది ఏంది, నాకు గుర్తుంటుంది. చాలా తప్పు తప్పు తప్పు. ఒకవేళ గుర్తుంటే ఉండొచ్చు గాక, నువ్వు అంత మేధావి అయితే కావచ్చు గాక. ఇర్మియా కంటే గొప్ప మేధావి అయితే కావు, భక్తిపరుడు అయితే కావు. ఇర్మియాతో ఏం చెప్పాడు? నేను నీకు చెప్పు సంగతులన్నీ గ్రంథములో రాసుకో. కొన్ని హెచ్చరికలు ఉంటాయి, కొన్ని దిద్దుబాట్లు ఉంటాయి. మనతో మాట్లాడేటప్పుడు దేవుడు కొన్ని భవిష్యత్తులో చేయబోతున్న కార్యాలు ఉంటాయి. ఇర్మియాతో దేవుడు చేయబోయే కార్యాలు రాసుకోమన్నాడు. నేను చెప్తాను, రాసి పెట్టుకో, గుర్తు పెట్టుకో, మొత్తం నెరవేరుతాయి చూడు అని. మనకైతే మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే అన్ని సంగతులు దేవుడు మనకి ఆయన ముందు కూర్చున్నప్పుడల్లా మాట్లాడతాడు. కనుక ఏ సంగతి అయినా దేవుడు ఒకటి రిలీజ్ చేసినప్పుడు, ఒక ప్రసంగం అంతట్లో కనీసం ఒక్క మాటన్నా నీతో మాట్లాడ్డా, అంత అన్యాయస్తుడైతే కాదు కదా, ఖచ్చితంగా మాట్లాడతాడు. కనుక తప్పనిసరిగా రాసుకోవటం అనేది మంచి అలవాటు. స్పష్టంగా రాసుకొని భద్రం చేసుకున్నావు అనుకో, అప్పుడప్పుడు వాటిని ధ్యానించవచ్చు. ఒకవేళ దేవుడు ఎక్కడన్నా నిన్ను నిలబెట్టి వాడుకోవడానికి సిద్ధపడితే, చక్కగా నువ్వు విన్న అంశాలను ధ్యానిస్తున్నప్పుడు క్రొత్త తలంపులు దేవుడు నీకు అందిస్తాడు. వాక్యం వింటున్నప్పుడే కాదండి, బైబిల్ చదువుతున్నప్పుడు కూడా నోట్స్ పక్కన ఉండటం మంచి అలవాటు. బైబిల్ చదివేటప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని తలంపులు మనకిస్తాడు దేవుడు. ఆ తలంపులు దేవుడు ఇచ్చినప్పుడు వెంటనే మనం నోట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ జుట్టు బీక్కున్న అది గుర్తురాదు. కొంతమందికి ఈ అనుభవం ఉంది. కొన్నిసార్లు ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని తలంపులు దేవుడు ఇస్తాడు, ఇచ్చినప్పుడు వెంటనే నోట్ చేసుకోకపోతే తర్వాత కాసేపు వేరే ఆ టాపిక్లోకి వెళ్ళి మళ్ళా వచ్చి, ఇందాకేదో తలంపు వచ్చిందే, ఇందాకేదో మంచి విషయం దేవుడు నా దృష్టిలోకి తెచ్చాడే అని ఇక ఎంత జుట్టు పీక్కున్నా రాదు. కాబట్టి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అన్నట్లు ఆశగలిగి సమకూర్చుకునేవానికి సమృద్ధిగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఇది మర్చిపోవద్దు, మంచి అలవాటు. ఒకవేళ ఇప్పటిదాకా మీరు అలా చేయకపోతే దయచేసి ఇక నుంచి నేర్చుకోండి అట్లా. సరేనా? రైట్. ఇక్కడ ప్రవక్త అయిన యెహెజ్కేలుతో దేవుడు వ్యవహరిస్తున్న తీరు, దేవుడు చేసినటువంటి కార్యం ఆయన ప్రస్తావించాడు. యెహెజ్కేలు దేవుని ప్రవక్త. దేవుని హస్తము, యెహోవా హస్తము నా మీదికి వచ్చింది అన్నాడు. యెహోవా హస్తము, యెహోవా బాహువు. బాహువు అంటే కదా, అవును. హస్తము అంటే కూడా బాహువులో ఒక భాగం. కానీ ఇక్కడ నుంచి దీన్ని ఈ ఒక చెయ్యే కదా, దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో దీన్ని ఏమంటారు అయ్యా? రైట్. దీన్ని భుజం. ఇది మొత్తం చెయ్యే, కానీ దీనికి 3 పేర్లు వచ్చినాయి. ఇది అరచెయ్యి, ఇది చెయ్యనంట కానీ అరచెయ్యంట. ఇది చెయ్య కానీ మోచేయంట. ఇదేమో బాహువు లేక భుజం. ఓకే, రైట్. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనంలో, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను
అని బాహువు అని మాట్లాడుతూ, బాహువు అంటే చెయ్యి, కానీ చెయ్యి అని ప్రస్తావించి కింద ఒక వ్యక్తిని చూపిస్తాడు. ఇదేంది యెహోవా బాహువు అన్నాడు. యెహోవా బాహువు అంటే దేవుని చెయ్యి, కానీ చెయ్యి అని చెప్పబడిన వ్యక్తి చెయ్యి కాదు, ఒక వ్యక్తి. ఆయన శిలువ శ్రమలన్నీ కూడా అక్కడ అభివర్ణించబడ్డాయి. అక్కడ నుంచి చదివితే ఎండిన భూమిలో లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అదిగో బాహువు అని చెప్పి అతడు ఆయన ఎదుట పెరిగెను అంటాడు. ఈ బాహువుని అతడు అంటున్నాడు. ఎవరితడు? కింద చదివితే అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, సిలువలో అన్ని కోల్పోయాడు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వానిగాను మనుషుడు చూడనొల్లని వాడిగాను ఉండెను. మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. అదుగదుగదుగో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన వ్యసనములను ఆయన వహించెను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఎవరండి ఈయన? మన అతిక్రమముల కోసం తను గాయపరచబడ్డవాడు ఎవరైనా? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎవరైనా? ప్రభు అయిన యేసు. కానీ ఆయనకు స్టార్టింగ్లో చెప్పిన పేరేంటి? యెహోవా బాహు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా బాహు అని యేసయ్యకున్న బిరుద నామాల్లో ఒక నామం. ఇప్పుడు బాహు సంగతి పక్కన పెట్టి యెహోవా హస్తము సంగతి చూద్దాం. బాహువులో భాగమే అయినా ఇది వేరు. దీనంతటిని కలిపి హస్తము అంట. హస్తం గుర్తుంది కదా ఓట్లలో? ఓకే, చెయ్యి గుర్తు లేదు, బాహువు గుర్తు లేదు, హస్తం గుర్తు. ఇది ఒకటి సపరేట్ అన్నట్టు. యెహోవా హస్తము నా మీదికి రాగా. యెహోవా హస్తము అనే పేరు పరిశుద్ధాత్మకున్నది. పరిశుద్ధాత్మ అభిషేకం ఒక వ్యక్తి మీదికి వచ్చుట, యెహోవా హస్తము నా మీదికి వచ్చుట. పరిశుద్ధాత్మ అభిషేకము భక్తుని మీదికి వచ్చి పరిశుద్ధాత్మ ఆయనను వశపరుచుకున్నాడట. ఆత్మ వశుడయి ఎముకలు గల ఒక లోయలోనికి దించబడ్డాడు. అక్కడ అన్ని ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఈ ఎండిపోయిన ఎముకల మధ్యలో అటూ ఇటూ తిరగమన్నాడట. సరే, తిరుగుతా ఉన్నాడు. తిరుగుతా ఉంటే దేవుని స్వరం వినబడుతుంది. నరపుత్రుడా, నరపుత్రుడా, పుత్రుడా, చిత్తము ప్రభువా. నీకేం కనబడుతుంది? ఎండిపోయిన ఎముకలు కుప్పలు కుప్పలుగా కనపడుతున్నాయి ప్రభు. ఏమంటున్నాడో చూడండి. ఈ ఎముకలు తిరిగి బ్రతుకగలవా? ప్రభువా యెహోవా, అది నీకే తెలియను. ఆ తర్వాత ఆయన అంటున్నాడు చూడు. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. దేవునికి మహిమ అని నేను చెప్పానని చెప్పు అన్నాడు. ప్రియులారా, అక్కడ సన్నివేశం చాలామంది బైబిల్ చదివిన వ్యక్తులకు తెలుసు. ప్రసంగాలైతే కొల్లలుగా దీని మీద, ఈ యెహెజ్కేలు గ్రంథం 37 మీద చాలా ప్రసంగాలు కూడా మీరు విన్నారు. ఆ ప్రసంగాల్లో నేను కూడా ఒక ప్రసంగం చేస్తాను, వినమని నేను చెప్పను.
నాతో దేవుడు మాట్లాడిన మాటలు నేను మీతో పంచుకుంటాను. ఇందులో నుంచి దేవుడు మీతో కూడా మాట్లాడతాడని అనుకుంటున్నాను. ఎండిపోయిన ఎముకలు అవి కలిగి ఉన్న ఒక లోయ. ఆ లోయ నిరాశ లోయ, లేకపోతే దురాశ లోయ, లేకపోతే పాప కోపము, ఇక ఎన్నన్నా చెప్పండి. మనుషులు, ప్రపంచంలోని వ్యక్తులు కొంతమంది నిరాశ లోయలో ఎండిపోయిన ఎముకలాగా అయిపోయారు. కొంతమంది దురాశ పాలై ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని అక్కడ దురాశ గురించి మాట్లాడుతూ, అత్యాశకు లోనై చాలామంది ఆ ధనాన్ని అపేక్షించి తమను తామే పొడుచుకొనిరి అని మాట్లాడతాడు. అదొక లోయ. లోకాశల లోయ. ఈ ఆశల లోయ ఏదైనా అది లోక సంబంధమైనదైతే ఆ లోయలోకి దిగినది ఎండిపోయిన, ఆ లోయలో కనపడేవన్నీ కూడా ఎండిపోయిన ఎముకలు. ఈ తరహా ప్రసంగాలు మనం విన్నాం. దేవునికి స్తోత్రం. అంటే లోయ దగ్గర నుంచి ఎముకల దగ్గర దాకా అన్ని అభివర్ణించుకుంటూ వచ్చేటువంటి తరహా ప్రసంగాలు మంచిదే. భక్తులు వాళ్ళ తలంపులు వాళ్ళు పంచుకుంటారు, సంతోషం, స్వీకరించవచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన మరికొన్ని సంగతులు ఉన్నాయి. ఈరోజు సమాజంలో, మన కుటుంబాల్లో, మన ఆత్మీయ జీవితంలో మనం గమనించి చూసినప్పుడు అంతా బాగున్నట్టుగానే కనపడవచ్చు. ఉదాహరణకి సమాజంలో పరిస్థితులు మనం చూసినప్పుడు, వ్యక్తుల్ని చూసినప్పుడు వాళ్ళకేమండి 2 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నారు, సూపర్గా ఉన్నారు. ఈ ఫ్యామిలీకి ఏమండి పెద్ద కుటుంబం, సంపన్న కుటుంబం, అంతా అన్యోన్యంగా అలాజాలంగా ఉంటారు, చాలా చక్కగా ఉన్నారు అని. తర్వాత కొంతమంది వ్యక్తుల్ని మనం వ్యక్తిగతంగా చూసినప్పుడు కూడా అతనికేమండి, ఆయనకేమండి. ఇప్పుడు మీరందరూ నాకెళ్ళి చూశారనుకో, ఎట్లా కనపడతాను నేను? ఎండిపోయిన ఎముకలా కనపడతానా, లేకపోతే అన్నీ బాగున్న చక్కని వ్యక్తిలా కనపడతానా? చాలా ఏమన్నా ఎండిపోయిన ఎముకని మీరు అనగలరా? పోనీ నేను మిమ్మల్ని అనగలనా? మీరందరూ చాలా చక్కగా కనపడుతున్నారు, నాకు చాలా మంచిగా, చాలా ఆత్మీయంగా, చాలా బలంగా ఉన్నట్టు. సమాజాన్ని దృష్టించినా, సంఘాన్ని దృష్టించినా, కుటుంబాన్ని దృష్టించినా, మనల్ని మనం దృష్టించుకున్నా, మన అసలు స్వరూపం, లేకపోతే మన సమాజం యొక్క అసలు స్వరూపం, లేకపోతే మన కుటుంబం యొక్క అసలు స్వరూపం మన బాహ్య నేత్రాలతో, మన సొంత నేత్రాలతో మనం చూచినప్పుడు దానిలోని వాస్తవికత, అసలు దృశ్యం మనకు కనబడదు. అన్నీ బాగున్నట్టుగానే, అంత మంచిగా నడుస్తున్నట్టుగానే మన కళ్ళు మనల్ని మోసగిస్తాయి. మరి మనకు వాస్తవిక దర్శనం కలగాలంటే, ఉన్నదున్నట్టు అసలు ప్రపంచం ఎలా ఉందో, సమాజం ఎలా ఉందో, కుటుంబం ఎలా ఉందో, మన బతుకు ఎలా ఏడిచిందో మనకి స్పష్టంగా అర్థం కావాలంటే మన దృష్టి కాదు, మన ఈ కళ్ళు, మనల్ని మోసం చేసే ఈ కళ్ళు కాదు. దేవుని హస్తం మన మీదికి రావాలి, ఆయన ఆత్మ మనల్ని వశపరుచుకోవాలి, ఆయన వశమునకు మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన మన కళ్ళు వెలిగించి, మన మనోనేత్రాలు బాగుగా వెలిగించి అన్నిటి స్వరూపాలు ఒరిజినల్గా మనకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆత్మవశుడైన వానికి దేవుడు అసలు దర్శనం చూపిస్తాడు. ఈ ఆత్మవశం కాని వానికి అసలు స్వరూపాలు కనపడవు. అన్నీ బాగున్నట్టుగానే, అంతా బాగున్నట్టుగానే కళ్ళు మోసం చేస్తాయి. దేవుడు నవ్వుకుంటాడు. అది కాదురా, కొన్ని కుటుంబాలు నేను చూస్తాను, చాలా కళకళలాడుతున్నట్టు ఉంటారు నేను పోగానే, కానీ వాళ్ళ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. కానీ నేను ఎంటర్ అవగానే మొత్తం ఎవరి పాత్ర వాళ్ళు సూపర్గా పోషిస్తారు. అప్పటిదాకా గందరగోళం అయిపోయిన వాళ్ళు తలుపులు వేసుకొని వాళ్ళ గందరగోళం చేసుకున్నటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు సైతం తలుపు కొట్టి నేను కనపడగానే, అన్నయ్య వందనాలన్నయ్య, రా అన్నయ్య, యాక్షన్ యాక్షన్ అన్నట్టు స్టార్ట్ అయిద్ది అనమాట.
ఇక నేను ఉన్నంతసేపు ఎవరికి వాళ్ళు వాళ్ళ పాత్ర పోషిస్తారు. నేను వెళ్ళిపోయిన తర్వాత డోర్ క్లోజ్ చేసి మళ్ళీ మొదలు పెడతారు. దైవజనుల ముందు నాటకాలు ఆడటం కాదు అంటాడు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావేంది, నువ్వు పెద్ద నటుడివి, అదే నీ దగ్గర నాకు నచ్చంది, అదే నీ దగ్గర కూడా నాకు నచ్చనే చాలా ఉంది. ఇక మళ్ళీ స్టార్ట్ అయ్యి పై స్వరూపం నేనేమనుకున్నాను. ఇంట్లోకి వెళ్ళినప్పుడు అబ్బా ఎంత బాగున్నారు, ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఎంత ఆతిథ్యం చేశారు, ఎంత ప్రేమ కలిగి ఉన్నారు అబ్బా అనుకున్నాను. కానీ అక్కడ అసలు స్వరూపం ఏం జరుగుతుందో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దైవజనుడు ఒక ఆయన దగ్గరికి కూటం అయిపోయిన తర్వాత మా ఇల్లు దర్శించమని 2 భార్యాభర్తలు మొండి పట్టు పట్టారంట. అమ్మ నాకు ఆకలి అవుతుంది, ఉపవాసం ఉన్నాను, వెళ్ళి తినాలి, ప్రభు చిత్తం అయితే మరోసారి వస్తానంటే నాన్న లేదన్నా మాకు అవకాశం దొరకట్లేదన్నా, ఎన్నిసార్లు మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నా అన్నా, నాన్న ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా, నా కారు ఉందన్నా, మీరు నడిచే పని కూడా లేదన్నా, పెద్ద బిల్డింగ్ అన్నా, ఈ నైట్ మా ఇంట్లోనే ఉండొచ్చు అన్నా ప్లీజ్ అన్న. సరే ఇంతసేపు అడుగుతున్నారు, ఏం పోయింది, పోదాం, ఎటు కూడా ఉపవాసం ఉన్నాం కదా, మంచి ఫుడ్ ఐటమ్ దొరికింది, స్తోత్రం, అక్కడ ఏర్పాటు చేశాడో మహానుభావుడు ఏం చేశాడో అని పాపం ఆకలి పట్టుతోని వెళ్ళేది దైవజనుడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇల్లు పెద్ద ఇల్లు, చిన్న ఫ్యామిలీ, భార్య భర్త 2 పిల్లలు, చాలా గదులు ఉన్నాయి, పెద్ద బంగ్లా, సంపన్నులు. లోపలికి వెళ్తూనే ఇల్లు మొత్తం చూపించడం మొదలు పెట్టారు. ఆకలైన నోటికి ముందు అన్నం పెట్టొద్దు. నేను కూడా అట్లా 2-3 చోట్ల బుక్ అయ్యా. నాకేమో కడుపు మాడిపోతుంది. కూర్చోబెట్టి వాళ్ళు మీటింగ్ మొదలు పెడతారు. కొన్ని చోట్ల అయితే తట్టుకోలేక నా పక్కన ఉన్న వాళ్ళకి వెళ్ళి చూస్తే వాళ్ళు వెళ్ళి, అన్న కొంచెం పాపం ఇప్పుడు దాకా వాకింగ్ చెప్పాడు, ఆకలి అవుతున్నట్టుంది, ముందు అన్నం ఏర్పాటు చేయండి, తర్వాత చూద్దాం ఏమన్నా ఉంటే. అర్రే మర్చిపోయా అన్నయ్య, అయ్యో అని చెప్పి తీసుకెళ్ళి అప్పుడు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. 3-4 చాట్లుగా చాలా చాట్లు ఇబ్బంది పడ్డా. ఇప్పుడు ఎసిడిటీ ఫామ్ అవుతున్న దెబ్బకి ఇక సిగ్గు లేకుండా ముందేమన్నా ఉంటే పెట్టండి, తర్వాత మాట్లాడదాం. ఏం చేయాలా మరి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపం ఆయన పోయాడు. పోతే అన్నయ్య ఇది ఆ రూమ్ అన్నయ్య, ఇది ఈ రూమ్ అన్నయ్య, ఇది బెడ్రూమ్ అన్నయ్య, ఇది అన్నయ్య అని గది చూపిస్తా ఉంటే ఈయన కడుపు మాడిపోతుంది, ఆత్మలో మండిపోతుంది. కానీ చూస్తా ఉన్నాడు. ఏ గదిలో తలబెట్టి చూసినా అందులో జీవం కనపట్ల. ఆత్మ కలిగినోడికి అసలు రూపం కనపడిద్ది. అర్థమైందా? ఆ ఇంట్లో జీవం ఉందా, శాపం ఉందా, దేవుడు ఉన్నాడా, దయ్యం వెళ్తుందా అనేది ఆత్మవశుడైన వానికి అర్థమైద్ది, అందరికీ అర్థం కాదు. ఇల్లు గది చూస్తూ ఉంటే ఏ గదిలోనన్నా చూడు జీవం కనపట్టల్లా, నిర్జీవ స్థితి కనపడుతుంది. ఏంది ఇల్లు సూపర్గా ఉంది, ఏ గదిలో కూడా దేవుని జీవం కనపట్టలేదు, ఏంటి వీళ్ళు దేవుని బిడ్డలే కదా అని ఆశ్చర్యపోతున్నాడు. సరే పాపం ఎన్ని గదులు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఆఖరికి బాత్రూమ్ కూడా వదిలిపెట్టకుండా చూపించి, బాత్రూమ్ చూసి ఏం సంబరపడతాం, మరీ దరిద్రం కాకపోతే. కొంతమంది అన్ని చూసాక ఇది కూడా చూడన్నయ్యా అని బాత్రూమ్ డోర్ కూడా ఏం చేయాలి, ఆహా అద్భుతంగా ఉంది అని చెప్పాలా? ఏది వదిలిపెట్టరు, ఒక అడుగు పోయిరా అన్నయ్య, సమయం సందర్భం లేకుండా ఎట్లా పోతాం, లేదన్నయ్య అడుగు పెట్టరా, అవకాశం ఉంటే కొంచెం స్టార్ట్ కూడా చేసిరా. మరీ కొంతమంది పాప అన్నీ చూపించి తిప్పి ఎందురా అన్నం బెటర్ ఆకలి అవుతుంటే నాకని ఆయన అల్లాడిపోతున్నాడు. ఏ గది చూపించినా అంత అద్భుతంగా ఉంది, నీట్గా ఉంది, కాస్ట్లీగా ఉంది, కానీ అందులో దేవుని జీవం లేదు. పెద్ద టేబుల్, పిల్లలు కూర్చున్నారు, వాళ్ళ ముందు ప్లేట్లు పెట్టింది, భర్త కూర్చున్నాడు, దైవజనుడు కూర్చున్నాడు, అందరికి ప్లేట్లు పెట్టి వడ్డిస్తా పాపం 2 ముక్కలు ప్రార్థన చేసుకొని భర్త తిన్నాడు.
పిల్లలు కూడా కలుపుకొని తింటున్నారు. పాప ఈయన కూడా చిన్న కలుపుతున్నాడు ప్రార్థన చేసుకొని. అందరూ వేరు, దైవజనుడు వేరుగా కొంచెం భారంగా ప్రార్థన చేసుకుంటాడుగా. తండ్రి ఈరోజు ఇక్కడ నడిపించావు, ఆహారం సిద్ధపరిచావు, స్తోత్రం. నేనేదో దీర్ఘ ప్రార్థనలోకి వెళ్ళాడు. ఈలోపు భర్త కలుపుకొని 2 ముద్దలు తిని ఆహా అద్భుతంగా ఉందన్నాడు. ఈ మాట అన్నాడో లేదో ఆమె చేతిలో గిన్నె ఎత్తి ధనమని నేల మీద కొట్టి అలాగో నడుచుకుంటూ పోయి గదిలోకి వెళ్ళిపోయి పటామని తలుపేసి అలాగనే ఉండిపోయిందంట లోపల. ఏం జరిగిందో ఆయనకు అర్థం కాల. సరే వదిలే, భర్తకెళ్ళి చూశాడు. అతను ఈ కొంపలో ఎప్పుడు ఇంతే అని చేయగడుక్కొని ఈడు ఇంకో గదిలో పోయి తలుపేసుకున్నాడు. పాపం పిలిచినోడు సంగతి ఏంది? పిల్లలు ఏం పట్టించుకోవట్లేదండి, శుభ్రం కలుపుకొని తింటున్నారు. పాపం ఈయన ఎట్ట తింటాడు, మరీ సిగ్గు లేకుండా ఆంతున్న ఇద్దరు భార్యాభర్త అరుచుకొని వెళ్ళిపోయారు. అసలు గొడవ ఏందో ఆయనకు అర్థం కాల. ఈయన ఎట్లా తింటాడు పాపం? ఆ అన్నం అట్లనే వదిలేసి పిల్లలకి వెళ్ళి చూస్తే ఇంత ఫీలింగ్ కూడా లేకుండా తింటున్నారంట వాళ్ళు మాట్లాడుకుంటా. ఒరే అమ్మ అటు పోయింది, నాన్న ఇటు పోయాడు, వాళ్ళిద్దరూ ఆమె గదిలోకి పోయి తలుపేసుకుంది, ఈయన గదిలో పోయి తలుపేసుకుంది, మీరేంద్ర శుభ్రంగా తింటున్నారు, మీకు ఇంత ఫీలింగ్ కూడా లేదంటే, ఎందుకు అంకుల్ మా ఇంటి రోజు ఇదేగా, మీరు కూడా తినండి లేకపోతే మీకు ఎండిద్ది అని వాళ్ళు తింటున్నారంట. మా ఇంట్లో రోజు ఇంతే అంకుల్, ఏదో గొడవ దేని దగ్గర దాని దగ్గర. స్టార్టింగ్లో చూసాము మాకు కూడా ఎండింది, అందుకే ఇక ఏమన్నా జావని అనవసరం అని మేము తింటున్నాం, లేకపోతే నకనకలాడాలి అంకులు, తినేసేయండి అంకులు అంటే నేను ఎట్లా తింటారో సిగ్గు లేకుండా అని పాపం ఆ ప్లేట్ అక్కడే వదిలిపెట్టిపోయి సోఫాలో, పాపం ఎక్కడ ఏ గదిలో పండుకోవాలన్నది కూడా చూపించలే, ఆ సోఫాలో పండుకొని కడుపు మాడిపోతూ ఉంది. పెద్ద ఇల్లు కారులో తీసుకెళ్తామంటే పలావ్ దొరికిద్దేమో అనుకున్నాడు. మామూలు ఫుడ్ కూడా నోచుకోలేదు, కడుపు మాడుతా పండుకుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంట, నా కుమారుడా చూసావా ఇల్లు ఎలా ఉంది, మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నారు, చాలా ఆత్మీయంగా ఉన్నారు, దైవజనుల పట్ల చాలా ఆసక్తి కలిగి ఉన్నారు అనుకున్నావు గదు, అది కాదు ఒరిజినల్, ఇది ఒరిజినల్. ఇవి ఎండిపోయిన ఎముకలు, నిర్జీవమైన జీవితాలు, జీవము గల దేవుడునైనా నన్ను ఎరిగి కూడా శాపాన్ని అనుభవిస్తున్న బ్రతుకులు, నాకు స్థానం ఇవ్వకుండా విధేయత చూపకుండా పైపైన ఉండి స్థిరము లేకుండా లోతుగా నాటబడి దేవుని జీవం పొందుకొని జీవ సహితమైన భక్తి చేసే పరిస్థితుల్లో లేకుండా నామకార్థపు భక్తులుగా ముసుగులో బ్రతుకుతున్న బ్రతుకులు, వెలిచూపులకి ఇళ్ల మీద యేసు ప్రభు బొమ్మలు కనపడతాయి, వెలిచూపులకి వాక్యాలు కనపడతాయి, వెలిచూపులకి ఆర్భాటాలు కనపడతాయి, వెలిచూపులకి నెలకోసారి 2 నెలలకోసారి ఇంట్లో కోటాలు కనపడతాయి, కానీ లోపలంతా నిర్జీవమే. బాధపడ్డాడు, ఏడ్చుకున్నాడు, కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఆ టైంలోనే లేచి వెళ్ళిపోవాలనుకున్నాడట. వెళ్ళిపోవాలనుకుంటే మర్యాద కాదుగా. సరే దేవుడు చెప్పమన్న మాట చెప్పి వెళదామని అలాగుండి తెల్లవారిన తర్వాత చిన్నగా భార్య డోర్ ఓపెన్ అయిందంట. వచ్చింది, వందనాలు అన్నయ్య, భోజనం చేశారు అన్నయ్య అందంట. ఏం మాట్లాడలేదంట. అమ్మ నీ భర్త కొంచెం సేపట్లో వస్తాడు అన్నయ్య అని పోయి తలుపు కొట్టింది. అన్న పిలుస్తున్నాడు, టక్ వచ్చాడు బయటికి. వందనాలు అన్న. అన్న భోజనం చేశారా? అప్పుడు చెప్పాడు, నేను తినలేదు. అన్నా తినలేదా? తినలేదు. అసలే నాకు ఒక విషయం అర్థం కాలేదు, నువ్వు అన్నం కలుపుకొని 2 ముద్దలు తిన్నావు,
అబ్బా అన్నావు, అందులో తప్పే ఉంది. దానికి ఆమె గిన్నె ఎత్తి పగలగొట్టి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అసలు ఏం జరిగింది అన్నాడు ఆమెతో. అప్పుడు చెప్పింది, ఏం లేదన్నయ్య, నేను ఎన్నిసార్లు కూర చేసినా ఒక్కసారి కూడా మెచ్చుకోడు. పని మనిషి చేస్తే అబ్బా అబ్బా అని లొట్టలేసుకొని తింటాడు. అంటే ఇదిగో అందుకే నాకు చెప్పావా, నువ్వే చేసావు అనుకున్నా, ఏదో తిన్నది ఒట్టిగా పోకుండా మెచ్చుకుందాం అనుకున్నా, అంత మాత్రానికి గిన్నె పగలు కొట్టి పోతావా అని మళ్ళీ మొదలుపెట్టారు. ఆగండి, ఇంకో 5 నిమిషాలు అయితే మళ్ళీ గదుల్లో పోయి తలుపేసుకుంటారు, ఇక నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది, ఆగండి అని ఆపి అప్పుడు చెప్పాడు ఆయన, మీరు నన్ను ఇంట్లో తీసుకొచ్చి గది చూపించినప్పుడే దేవుడు ఈ ఇంట్లో నా జీవం పని చేయటం లేదు, వీరు నా జీవాన్ని విసర్జించారు, ఈ ఇంట శాపం తాండవిస్తుంది, ఈ ఇంట మరణ వాసన కనబడుతుంది, మరణ వాసన తగులుతుంది చూడమని చెప్తే, ఇల్లింత బాగుంది, వీళ్ళింత ఆత్మీయంగా ఉన్నారు, నన్నెంత సేటు బ్రతిమలాడారని నేను అనుకుని, నాకు దేవుడిస్తున్న మాటలో తలంపులు నా భ్రమ అనుకున్నా. కానీ రాత్రి మీ పరిస్థితి చూసినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది నిజమని నాకు అర్థమైంది. మీరు మర్యాదగా మారు మనసు పొంది ఈ శాపగ్రస్తమైన ప్రవర్తనలు, ఈ పనికిమాలిన ఆలోచనలు, విధానాలు మార్చుకోకపోతే ఇప్పుడు నిర్జీవం అయిపోయిన మీ ఇంట ఇక శవాలు లేచే అవకాశం కూడా ఉంటుంది. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, మీ ఇష్టం అని వెళ్ళిపోయాడంట. అన్నా కాదన్నా, నిమిషం కూడా ఉండను, ముందు మారు మనసు పొందండి, మీ ఆతిథ్యాలు, మీ మర్యాదలు, మీ సన్మానాలు తగలబెట్టండి, అక్కడ నాకు అక్కర్లా. నీ ఒరిజినల్ స్వరూపం ఏంటో సమాజానికి తెలీదు, మీరు వెళ్ళే సంఘ నాయకుడికి తెలీదు, నీ బంధువులకు తెలియదు, కానీ దేవుని ఆత్మ సంబంధిగా నాకు ముందే చూపించాడు దేవుడు. ఇది అసలు ఎవరి స్థితి ఎలాగుందో, సమాజ స్థితి, కుటుంబ స్థితి, ఆత్మీయ స్థితి, మన వ్యక్తిగత స్థితి, సంఘ స్థితి మనకు అసలు అర్థం కావాలి అంటే దేవుడు మన కళ్ళు తెరవాలి, దేవుడు మన మనోనేత్రాలు వెలిగించాలి. ఇది జరగాలంటే ఆయన హస్తము మన మీదకి వచ్చి ఆయన మనల్ని వశపరుచుకోవాలి. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఆ విధంగా యెహెజ్కేలుని దేవుడు తన ఆత్మతో నింపి ఆయన వశపరుచుకున్నప్పుడు, యెహెజ్కేలు ఎప్పుడైతే దేవుని ఆత్మ వశుడయ్యాడో అప్పుడు ఆయనకు ఆ లోయలో ఉన్న ఎండిపోయిన ఎముకలు కనిపించాయి. ఈరోజు మనం కూడా దేవుని ఆత్మ అభిషేకం పొందిన వారమై ఆత్మ వశులముగా మార్పు చెందగలిగితే, మన కళ్ళ ముందు నిలిచిన మనిషి కూడా మన కళ్ళ ముందు గంభీరంగా కనపడతాడు, కానీ వాని ఆంతర్యం ఏంటో, వాడు సజీవంగా ఉన్నాడో లేకపోతే ఎండిపోయిన ఎముకలాగా అయిపోయాడో మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. వాళ్ళు నవ్వుతా మాట్లాడుతుంటే బాగానే ఉన్నారనుకుంటాం మనం. ఎలీషా దగ్గరికి షునేమీరాలైన స్త్రీ వచ్చింది. అల్లంత దూరంలో ఉండగానే గెహజీని పంపించాడు, నీవు, నీ భర్త, నీ బిడ్డ సుఖముగా ఉన్నారా అడుగు అని. ఆమె ఏం చెప్పిందో తెలుసా? గెహజీతో నవ్వుతా సుఖముగానే ఉన్నామని చెప్పింది, సుఖంగానే ఉన్నామని చెప్పింది. గెహజీ చేతులు కట్టుకొని, గురువుగారు హ్యాపీగానే ఉన్నారంట అన్నాడు. ఆ మాటతో ఆమె అక్కడ ఆగిపోలా, పరిగెత్తుకుంటా వచ్చి ఎలీషా 2 కాళ్ళు పెనవేసుకుంది. ఎప్పుడైతే ఎలీషా 2 కాళ్ళు పెనవేసుకుందో, గెహజీ పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదిగో ఏమమ్మా బుద్ధి లేదా, దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకుంటావేంటి, వదిలా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో, తప్పో అని తోలివేయబోయాడు. వెంటనే ఎలీషా అన్నాడు, ఆగు, గెహజీ ఆగు. ఆమె చాలా దుఃఖములో ఉంది, చాలా గుండె గాయములో ఉంది. దేవుడు దాన్ని నాకు మరుగు చేసి ఉన్నాడు అని అప్పుడు ఆమెను పైకి లేపి, ఏంటి తల్లి అన్నాడు.
నీవు నాకు కుమారుని అనుగ్రహించినట్లు దేవునికి ప్రార్థన చేసి ఇచ్చావు కదా, ఆ బిడ్డ ఇప్పుడు చనిపోయాడని చెప్పింది. మరణపు వాసన తన ఇంట కలిగి ఉండి ఎలీషా దైవజనుడి దగ్గరకు వచ్చి గెహజీతో ఏం చెబుతుంది ఆమె? మేమందరము బాగానే ఉన్నామని చెప్పింది. పోనీ గెహజీ గుర్తుపట్టాడా? లేదు, ఎందుకంటే ఆయన ఆత్మవశుడైన అనుభవంలో లేడు గెహజీ. కానీ ఎలీషాకి తెలుసు. ఎలీషా కూడా దేవుడు మరుగు చేశాడు. ఎప్పుడైతే ఆమె అలా స్పందించిందో అప్పుడు కనువిప్పు కలిగింది. వెంటనే గెహజీకి పురమాయించి ఈ దండం తీసుకెళ్ళి ఆ బిడ్డ మీద పెట్టు అన్నాడు. గెహజీ ఆ పని చేశాడు, కానీ కార్యం జరగల. ఆమె ఏం చేసిందో తెలుసా? అయ్యా, వీడిని పంపిస్తున్నావా? వీడిని అనలేదులే కానీ ఇతన్ని పంపిస్తావా? ఏదో నీ పక్కన తిరుగుతున్నాడనే కానీ అంత విషయం లేదయ్యా. ఏదో నీ పక్కన తిరుగుతున్నాడు కానీ అంత జీవం కలిగినోడు కాదయ్యా. ఏదో నీ పక్కన తిరుగుతున్నాడు కానీ ఆత్మవశుడు కాడో. ఏదో నీ పక్కన నిలబడుతున్నాడు కానీ ఆత్మ నడిపింపులో లేడో. ఏదో నీ పక్కన తిరుగుతున్నాడు కానీ దేవుని మనస్సు కలిగిన వాడు కాడో. అతన్ని పంపిస్తే కార్యం జరిగిద్దయ్యా, నువ్వేరా. నా బిడ్డని నీ గదిలోనే పరుండబెట్టానని అడిగి బ్రతిమాలి తీసుకెళ్లి బిడ్డను బతికించుకుంది. ఇప్పుడు నేను టోటల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఏ పరిస్థితులైనా మనకి క్లియర్గా అర్థం కావాలంటే దేవుడు జోక్యం చేసుకొని మన కళ్ళు వెలిగిస్తే తప్ప మనకి అందరి జీవితాల్లో ఉన్న స్థితిగతులు ఒరిజినల్గా అర్థం కావు. సరే, ఆత్మవశుడైన యెహెజ్కేలు అక్కడికి దించబడ్డాడు, ఎముకలు గల లోయలోకి. అన్నీ కుప్పలు తెప్పలుగా ఎండిపోయిన ఎముకలు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ ఎముకల మధ్య సంచరించు, జస్ట్ అంతే. తిరుగుతా ఉన్నాడు. ఎంత మేర ఎముకలు కుప్పలు ఉన్నాయో అదంతా తిరిగి చూశాడంతా. ఈరోజు నీ సమాజంలో పెద్ద పెద్ద ఇళ్లలో, చిన్న చిన్న ఇళ్లలో, అద్దె ఇళ్లలో, సొంత ఇళ్లలో ఎండిపోయిన ఎముకలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. నీకు తెలీదు వాళ్ళకేం బాగున్నారు, వీళ్ళకేం బాగున్నారు, వాళ్ళకేం వీళ్ళకేమి. నో. ఆత్మవశుడవై అభిషిక్తుడవైతే ఆ సమాజంలో ఉన్నటువంటి ఆ గృహాలలో ఉన్న వ్యక్తుల జీవితాలు అవి ఎండిపోయిన స్థితిలో ఉన్నాయో, అద్భుతంగా ఉన్న స్థితిలో ఉన్నాయో నీకు వాస్తవిక దర్శనం కలుగుతుంది. అలా యెహెజ్కేలు ఏం చేశాడు? వెంటనే ఏదో పని చేయటం మొదలు పెట్టాల, జస్ట్ తిరగటం మొదలు పెట్టాడు. అక్కడ ఎందుకు తిరుగుతున్నావు యెహెజ్కేలు అని మనం అడిగితే, దేవుడు తిరగమన్నాడు, నేను తిరుగుతానంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పిచెర్ల అనే ప్రాంతానికి మన తమ్ముడు యోసేపు తమ్ముడు వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు మాట్లాడాడు. నేను కూడా ఒకసారి మాట్లాడాను పరిశుద్ధాత్మ ప్రేరణలో. తమ్ముడు, ఆ ప్రాంతంలో నేను రక్షణలోకి నడిపించినటువంటి బిడ్డలు దాదాపు 41 మంది ఆత్మలు ఉన్నారు. వాళ్ళు ఏమయ్యారో తెలియదు. కనీసం వారిలో కొందరైనా తిరిగి ఉజ్జీవింపబడినట్లు ఎవరన్నా వెళితే బాగుండు నాయనా అని నేను అన్నాను. తను వెళ్ళాడు. దేవుడు ఆయన్ని ప్రేరేపించాడు. ఇటు దైవజనుడి దగ్గర నుండి మాట వచ్చింది, తీసుకొని వెళ్ళాడు. ఒక్కరు కూడా సహకారులు లేరు. ఆ వీధులలో తిరిగాడు, ఆ బజారుల్లో తిరిగాడు. కొన్ని వారాలు ఒక్క సోదరి పరిచయం. ఆ ఒక్క సోదరి ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రేయర్ చేస్తూ, ఇక ఎంత సమయం అక్కడ వినియోగించాడు అంత సమయం ఆ బజారుల్లో తిరిగాడు. ఏం చేసావు తమ్ముడా? అన్న, అవన్నీ తిరిగి వచ్చాను అన్న. ఎండిపోయిన ఎముకల మధ్యలో జస్ట్ తిరిగాడో. నేను ఏ ప్రాంతానికైనా వెళితే ఆశ్రయం ఇచ్చిన ఇంట్లో కూర్చోను, అచ్చంగా అక్కడే కూర్చోను. ఛాన్స్ ఉంటే ఆ ఏరియాలో బజార్లో తిరగాలని ఆశ నాకు. ఎందుకంటే
నేను సంచరించిన వీధులన్నీ దేవుని కొరకు పట్టబడతాయి అని ఆశ, విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. తిరగటానికి ఇష్టపడతా. అంటే నాకు వస్తాయని కాదు, ప్రభువుకి అప్పగించినట్లు ప్రేయర్ వాక్కులాగా తిరిగి ప్రభువా ఈ ప్రాంతం దర్శించు, ఈ ప్రాంతం దర్శించు, మనసులో ప్రార్థన చేసుకుంటూ మామూలుగా తిరుగుతూ ఉంటా. ఊరకపోయిద్దా అట్లా తిరిగి చేసిన ప్రార్థన? కొన్ని గ్రామాలకైతే సువార్త ఆ గ్రామంలో ఎవరు చెప్పడానికి ఒప్పుకోరు. ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళి నడుస్తా తిరిగా తమ్ముడు. అర్థమైందా? నువ్వు వెళ్ళగానే నేను ఇక్కడ సువార్త ప్రకటిస్తానంటే రా మేమందరం కూర్చుంటాం, నువ్వు మొదలుపెట్టు అనరో. తిరగాలి. ఎండిపోయిన ఎముకల మధ్య ఇటు అటు తిరిగాడు. బాగుంది. తర్వాత ఏం జరిగింది? దేవుడు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నరపుత్రుడా, నీకేం కనపడుతుంది? అంత బాగానే ఉంది. అల్లా తనకేం కనపడుతుందో చెప్పాడు. ఎండిపోయిన ఎముకలు ప్రభువా. ఎండిపోయిన ఎముకలు ఇవి బ్రతకగలవా? బతుకుతాయి ప్రభువా అనలా. ఏం బ్రతుకుతాయి ప్రభువా? ఎండిపోయిన ఎముకలు, చచ్చిపోయిన వాళ్ళు కదా అనలా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఎండిపోయిన ఎముకలుగా ప్రభువా అనలా, బ్రతుకుతాయి అని కూడా అనలా. మరేమన్నాడో తెలుసా? ప్రభువా యెహోవా, ప్రభువగు యెహోవా అది నీకే తెలియను అన్నాడు. ఎందుకంటే అవి బాగుపడాలా లేకపోతే వాటి బ్రతుకు అంతే తెల్లారాలా అనేది నా చేతుల్లో లేదయ్యా, నీ చేతుల్లో ఉంది. పౌలా, పౌలా, నీవు భయపడక మాట్లాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నది, నీకు హాని చేయుటకు ఏదియు ఎవ్వడును నీ మీదికి రాడు, ఎవడును నీ మీదికి రాడు. ఇక్కడ మనకి చాలా ఆత్మలు ఉన్నాయి అని పౌలుతో ఒకసారి మాట్లాడాడు, గుర్తుందా? అపోస్తలుల కార్యముల్లో ఏం చేయాలో, అక్కడ ఏం జరగబోతుందో, అక్కడ ఎన్ని ఆత్మలు ఉన్నాయో, ఎంతమందిని దేవుడు రక్షించుకోవాలని అక్కడ పౌలును పంపించాడో పౌలుకు తెలియదు. పౌలుకు వ్యతిరేకత వచ్చింది. పౌలు ఒకవేళ వెళ్ళాలనుకున్నాడేమో అక్కడి నుంచి. దేవుడేమన్నాడో తెలుసా? నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, మౌనంగా ఉండటానికి కూడా వీల్లేదు. ఎవరికో భయపడి నోరు ముయ్యొద్దు, మాట్లాడో. ఈ పట్టణంలో బహుజన సమూహము నాకున్నది అన్నాడు. అందుకే దేవుణ్ణే చెప్పనీయాల. ఎవరిని చెప్పనీయాలా? మనం చెప్పడం కాదు. ఎక్కడ ఎంతమంది ఉన్నారో, ఎక్కడ ఎంతమంది క్యాచ్ అవుతారో లిస్ట్ ఆయన దగ్గర ఉంది. కాబట్టి దేవా యెహోవా అది నీకే తెలుసయ్యా. వాళ్ళు చచ్చి అంతే ఉంటారో బతుకుతారో నీకే తెలుసయ్యా. వాళ్ళని అంతే ఉంచాలనుకుంటావో బతికించాలనుకుంటావో ఏదనుకున్నా నువ్వు చేయగలవయ్యా. నాదేముందయ్యా, నా సొంతంగా నేనేం మాట్లాడను ప్రభువా, నీ చిత్తం నీకే తెలియను అన్నాడు. రైట్. అట్లయితే ప్రవచనం ఎత్తి ఇలాగూ చెప్పు, ఎండిపోయిన ఎముకలతో చెప్పు, ఎండిపోయిన ఎముకలారా యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలకించండి అని చెప్పు అన్నాడు. ఏంటి ప్రభువా చెప్పేది? మనుషులయ్యా? మనుషులకైతే చెప్పొచ్చు, ఎండిపోయిన ఎముకలు అవి. మనుషుల ఎముకలే కానీ చల్లా చెదురైపోయిన ఎముకలు. ఆ ఎముకలకి ఏమన్నా చెవులు ఉన్నాయా? నేను చెప్పే మాట వినటానికి? కొంతమంది అంటారు, నువ్వు వెళ్ళి ప్రకటించవయ్యా, నువ్వు వెళ్ళి ప్రకటించు, నేను చెప్పానని చెప్పు వాళ్ళకి అంటే వాళ్ళు వినరు ప్రభువా, వాళ్ళు వినరు. వాడు విన్నా వినకపోయినా చెప్పమన్నా నువ్వు చెప్పినప్పుడు, నేను నీకు చెప్పమని చెప్పా, నువ్వు చెప్పినప్పుడు నేను వింటాగా. వాడు విన్నా వినకపోని నాకు అనవసరం, నా సాటిస్ఫాక్షన్ కోసమైనా నువ్వు పోయి చెప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా వాళ్ళు వినరండి, మూర్ఖులు. వీడు చెబుతుంటారు దేవునికి,
నేను చెబుతా, వెళ్ళి నీ బంధుజనాలను ప్రభావితం చేయి, నీ సమాజాన్ని ప్రభావితం చేయి, ప్రభు మూలంగా పలుకు, సంచరించు, వాళ్ళతో గడుపు, వాళ్ళకి దైవిక ప్రేమ చూపు, వాళ్ళతో వ్యవహరించు అని నేను చెబితే వీళ్ళు నాకు రిటర్న్ క్లాస్ ఇస్తుంటారు కొంతమంది. అబ్బో వాళ్ళ అమ్మో భలే మూర్ఖులన్నా, మొత్తాన్ని చదివేసినట్టు. వాళ్ళు బాగా సంపన్నులన్నా, లెక్క చేయరన్నా, వాళ్ళు అట్లన్నా ఇట్లన్నా. అరే నీకెందుకన్నా, నువ్వు నోరు మూసుకొని చెప్పింది చేయన్నా, నీకెందుకు అక్క? దేవుడు చెప్పాడు నోరు మూసుకొని చేయి. నువ్వు దేవుడు పలుకు అన్నదాకా ఆగాడు, పలకమన్న మాట పలికేదానికి ఇక ఆలస్యం చెయ్యాల. యెహెజ్కేలు దగ్గర పాఠాలు. దేవుడు పలికింపక మునుపు పలకటానికి ప్రయత్నం చెయ్యరాదు. దేవుడు పలుకు అన్నదాకా వేచి ఉండాలి. దేవుడు మాట్లాడు అన్న తర్వాత ఆగకూడదు, అది తప్పే. మాట్లాడమని చెప్పక మునుపు మాట్లాడటం తప్పు. మాట్లాడు అని చెప్పిన తర్వాత మాట్లాడకుండా ఆగటం తప్పే. పనిలోనికి తీసుకోక మునుపు తొందరపాటున దూకటం తప్పు. అర్థమైందా? తొందరపాటున దూకటం తప్పు. పనిలోనికి దిగు అని చెప్పిన తర్వాత ఆలస్యం చేయటం కూడా తప్పే. రెండు తప్పే. యెహెజ్కేలు బ్యాలెన్స్ గమనించండి మీరు. తిరగమన్నప్పుడు తిరిగాడు. దేవుడు ప్రశ్నించాడు, ఇవి బ్రతుకుతాయా అని. అంతా నీ చేతిలోనే ఉందయ్యా అని తన అసమర్థత ప్రకటించాడు. నాకేం తెలుసయ్యా, ఆ ఎముకల బతుకైనా నా బతుకైనా నీ గుప్పెట్లో ఉన్నాయి. మేము సజీవంగా ఉండాలన్నా చచ్చి అలా కావాలన్నా నీ వశంలో ఉంది. నాకేం తెలుసు? నేనేమన్నా నీ స్థానంలో ఉన్నానా ప్రభువా? శభాష్. సొంత పెత్తనాలు లేవు, సొంత ఆలోచనలు లేవు, పూర్తిగా నా మాట కోసమే కాచుకున్నావు. అట్లయితే నేను చెప్పానని చెప్పు ఎముకలకి, ప్రభువా అయ్యనో ప్రభువా అటుకే ఉన్న చెవులు ఉన్నాయా ప్రభువా వినటానికి అని అడ్డం చెప్పలా. నువ్వు చెప్పమన్నావు, నేను చెబుతా. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలారా, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఏమేమి చెప్పాడమ్మా? ఆయన ఏమేమి చెప్పమన్నాడో అన్నీ చెప్పాడు. చదువు. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము, అదుగదుగదుగు ఆ మాట, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా, దేవుడు ఏది చెప్పమన్నాడో ఆ మాట తీసుకొని ఒరిజినల్గా మాట్లాడాడు యెహెజ్కేలు. దేవుడు మాట్లాడేంత వరకు ఏ మాటలు మాట్లాడతాడో ఆ మాటల కోసం మౌనంగా కనిపెట్టాడు. ఈరోజు దేవుని సంబంధంగా మీరు కొంచెం సీనియర్స్ అని మీతో మాట్లాడుతున్నాను, పరిచారకపు అంతస్తులోకి వచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే నేను బోధ చేసే సేవ చేస్తే మీరు ఉపచారం చేసే సేవ చేస్తున్నారు. మీరు కూడా సేవకురాండ్ర మెట్టు కాబట్టి ఈ ఉపదేశం మీకు చేస్తున్నా. మిమ్మల్ని ఏదో సామాన్యమైన నూతన విశ్వాసులాగా నేను ట్రీట్ చేయటంలా. ఆత్మీయ పరిపక్వత కలిగి దేవుని కృప పొంది ఒక అంతస్తుకు ఎక్కిన పెద్దలని మీతో మాట్లాడుతున్న ఈ విషయాలు గుర్తించండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు మాట్లాడమని సెలవిచ్చినప్పుడు ఏ మాట చెప్పమన్నాడో ఆ మాటే పలుకుతున్నాడు ఆయన. ఈరోజు దేవుని సంబంధులంగా ఎండిపోయిన ఎముకల మధ్యలోకి వెళ్ళి అవి బ్రతుకున్నట్లు మాట్లాడాలి అంటే ఏ మాటలు మాట్లాడాలో ముందు భక్తుడు దేవుని కొరకు కనిపెట్టాలి. రాసుకో, హృదయంలో రాసుకో, గ్రంథంలో కూడా రాసుకో. ఏ మాట చెప్పలేదు, నీ బుర్రకు దోషిందంతా చెప్తే కాదు. అక్కడికి వెళ్ళి నేనేం మాట్లాడాలో నాకు చెప్పు తండ్రి అని మోకాళ్ళు నీ కనిపెట్టాలి. ప్రసంగం చేసేటప్పుడు దైవజనుడుగా, దైవజనురాలుగా, సేవకురాలుగా, సేవకుడుగా, సువార్థికురాలుగా, ప్రార్థనా బృందం నడిపేటువంటి వ్యక్తులుగా ఒకవేళ దేవుడు మీతో మాట్లాడమని
సెలవిస్తే ఏం మాట్లాడాలయ్యా అని ఆ మాట కోసం ప్రార్థించి కనిపెట్టుకోవాలి. చాలాసార్లు సొంత ప్రయత్నాలు చేసి దెబ్బతిన్నా. బుద్ధి చెప్పాడు, ఎలా నీ వేదాంతం అంతా చెప్తావా? ఎవడికి కావాలరా నీ వేదాంతం? నీ ఫిలాసఫీ అంతా చెబుతావా? ఎవడికి కావాలరా నీ ఫిలాసఫీ? నీ దగ్గర ఉన్న సబ్జెక్టు మొత్తం చెప్తే ఆత్మలు బ్రతకవురా. నేనేమి సెలవిస్తున్నానో అది తీసుకొని వెళ్ళరా. ఎక్కడ ఏం ప్రకటించాలో నేనిస్తా నీకు మాట. ఏది ప్రభా నాకు తెలియదుగా, మరి తెలియజేసే నేను నీతో మాట్లాడినంత వరకు కనిపెట్టాలి కదరా మోకాళ్ళుని. అప్పుడు నేర్చుకున్నా, ప్రభా ఏం చెప్పాలయ్యా, యేసయ్యా ఏం చెప్పాలి నీ పిల్లలకి? అనేక ప్రాంతాల్లోంచి వస్తారు తండ్రి, ఏం మాట్లాడాలయ్యా? నేను మాట్లాడితే ప్రయోజనం ఏముంది? నువ్వేం సెలవిస్తున్నావో చెప్పయ్యా, అది నాకు ప్రత్యక్షపరచయ్యా, నేను మాట్లాడతా తండ్రి అని కనిపెట్టుకుంటే ఒక మెరుపు మెరిపిస్తాడు. నరపుత్రుడా ఇలాగో సెలవిమ్మని. హల్లెలూయా. అప్పుడు ఆ మాట తీసుకొని మీ ముందుకు వస్తా. అందుకే అంత సీరియస్గా చెప్పి జాగ్రత్తగా మైండ్ దగ్గర పెట్టుకుని వినండి అని. మంపుగా ఉండవాకండి, జాగ్రత్త అని చెప్పేది. ఎందుకు? ఆయన మాటలోనే జీవం ఉంది కనుక. ఇప్పుడు బైబిల్ మొత్తం సబ్జెక్టు చాలా పెద్ద సబ్జెక్టు. బైబిల్లో ఉన్న ఏదైనా తీసుకొని మాట్లాడవచ్చు, అది కూడా వాక్యమే, కానీ అది లోగోస్ అవుతుంది. కానీ సమాజానికి అప్పటి కాలంలో, అప్పటి పరిస్థితుల్లో, అప్పటి క్రమంలో ఉన్న ప్రజలకి ఏ సందేశం అవసరమో దాన్ని రేమా అంటారు. ఆ రేమా సందేశం దేవుని ముందు మోకాళ్ళుని పొందుకోవాలి. ఆ సమాధానం కోసం ఆగాడు వాసు. దేవుడిచ్చే మాట కోసం ఆగాడు యెహెజ్కేలు. అంతేగాని నోరు తెరిచి ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం, పని ముగిద్దాం అనుకోలా. బతుకుతాయా ఇవి అన్నాడు. నీకే తెలుసయ్యా అన్నాడు. సరే అట్లయితే నేను చెప్పానని చెప్పు. ఏం చెప్పమంటావు ప్రభువా? ఎండిపోయిన ఎముకలారా అని మొదలుపెట్టి ఏం చెప్పాలా ప్రభువా? నేను మీ మీదకి మాంసము రప్పిస్తాను, మిమ్మల్ని సమకూరుస్తాను, మాంసం పొదుగుతాను, నరములు అల్లుతాను, కీళ్ళు సంధిస్తాను, తర్వాత మీ మీద చర్మం కప్పెదను, మీ మీద జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు యెహెజ్కేలు ప్రవచించాడు. దేవుని ఆజ్ఞ చొప్పున ప్రవచించాడు. బుర్రకు తోసిందంతా చెప్పాలి అక్కడ. అర్థమైందా? ఇది దేవుని సంబంధికి ఉండాల్సిన వాక్కు. దేవుని సెలవు పొందాలి, దేవుడు ఏం చెప్పమన్నాడో తెలుసుకోవాలి, అది చెప్పాలి. కొన్నిసార్లు దేవుడు చెప్పమన్న మాటలు అక్షరాలు అలాగూ చెబితే కొంతమందికి మనం నచ్చం. దేవుడు చెప్పమన్న మాటలు అలాగూ చెబితే కొన్నిసార్లు తన్నులు తినే అవకాశం కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అహాబు రాజు సంస్థానంలోకి వెళ్ళి ఆశీర్వాదం చెప్పాల. అయిపోయిద్దిరా నీ పని అని చెప్పాడు ఏలియా. అహాబు అనేవాడు రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడ్డప్పుడు అహాబు సంస్థానంలో ఉన్న ప్రవక్తలు, జీతగాండ్రైన ప్రవక్తలు ఎవరయ్యా? రాజుగారి దగ్గర జీతభత్యాలు పొంది పబ్బం గడుపుకునే సేవకులు. ఏమని ప్రవచించారు? నేను రామోత్ గిలాదు మీదికి యుద్ధమునకు పోవుదునా? అహాబు యెహోషాపాతు ఇద్దరు కలిసి వెళ్తానికి సిద్ధపడ్డారు రామోత్ గిలాదు మీద యుద్ధానికి. యుద్ధం చేసి దాన్ని జయించి తీసుకొచ్చుకోవాలని, సంపాదించాలని. అరే అహాబు దగ్గర ఉన్న ప్రవక్తలందరూ ఏకకంఠంతో, మరి జీతగాళ్ళు కదా, వాడు ఎదవైనా సరే జయం పలకాలి, వాడు పనికిమాలోడైనా సరే రాజా నీకు జయం అని శుభం పలకాలి, లేకపోతే తాట తీస్తాడు. అందుకని అందరూ ఏకమై జయము జయము మహారాజా, మీరు అద్భుతముగా జయిస్తారు, రామోత్ గిలాద్ మీ వశమవుతుంది, యెహోవా మీకు అది ఇచ్చి ఉన్నాడు అని చెప్పారు.
యెహోషాపాతుకు నచ్చల. అహబు అన్నాడు, యెహోషాపాతుకు నచ్చల. వీళ్ళందరూ ఒకే స్వరంతో ముక్త కంఠంతో జయాలు పలుకుతున్నారు, వీళ్ళు నిజంగా దేవుని ప్రవక్తలేనా? యెహోవా పేరిట ప్రవచిస్తున్నారు, అందరూ ఏకమై ప్రవచిస్తున్నారు. అసలు ఏంది వీళ్ళ వ్యవహారం అంటే, వీళ్ళందరూ ప్రవక్తలే, వీళ్ళకి నేను నెలకి ఇంత జీతం ఇస్తుంటా. ఆహా, నీ దగ్గర జీతం తీసుకునేవాళ్ళు నీ భజన చేయక ఇంకొకటి భజన చేస్తారా? ఈ జీతగాళ్ల ప్రవచనాలు కాదు, ఈ జీతాలకు తీసుకుని ప్రవచనం చెప్పే ప్రవచనాలు కాదు. ఒరిజినల్గా యెహోవా చేత పోషింపబడుతూ, యెహోవా చేత నడిపించబడుతూ, యెహోవా చేత వాక్కు పొందిన ప్రవక్త ఎవడు లేడా అన్నాడు యెహోషాపాతు. ఎంత జ్ఞానం కలిగినోడు చూడు యెహోషాపాతు. అప్పుడు ఇంతమంది చెబితే నీకు తృప్తి లేదా అహబు? ఇంతమంది కాదు, ఇంకెంతమంది చెప్పినా నాకు డౌటే. ఎందుకనంటే జీతాలు తీసుకునే వాళ్ళు భజనే కదా చేసేది, లోపాలు ఏడ చెబుతారు. అందుకే కొంతమంది ఏదైనా కానుక తెచ్చి నా చేతిలో పెట్టబోతే తీసుకోవడానికి ఇష్టపడను. ఎందుకంటే పైసలు చూశాను అనుకో, పైసలు చేతిలో చూశాను అనుకో, గద్దించడానికి మళ్ళీ డబ్బు లేదు, దయ్యంలాగా అడ్డుపడిద్ది. పైసలు కాతారా, ఎందుకు జడగొట్టుకుంటావు? అర్థమైందా? అందుకే డబ్బు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది, డబ్బు కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే దానికి మనం ప్రయారిటీ ఇస్తే మొత్తం తేడా పడిద్ది. నీ డబ్బు గిబ్బు తీసి దెబ్బలో కొట్టు, నాకు అవసరంలా, ఐ డోంట్ కేర్. నీ డబ్బు నేను లక్ష్య పెట్టను. నీ అధికారం, నీ డబ్బు, నువ్వు ఎంత వ్యక్తివైనా సరే, అవసరమైతే నేను ఇస్తా నీకు, అవసరమైతే నేను ఇస్తా నీకు. నీ పైసలకి విలువ లేదు, కానీ నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్త అనే వార్నింగ్ ఇవ్వటానికి నేను రెడీగా ఉండాలి. ఎంతటి వ్యక్తినైనా ఎండగట్టడానికి, గద్దించడానికి, ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, సిగ్గు నేర్పడానికి నేను రెడీగా ఉండాలి ఒక దేవుని పాత్రగా. అహబు ప్రవక్తలందరూ పైసలు వేచే కదా, అంతా కలిసి ముక్తఖండంతో భజన చేశారు, జయము జయమని. యెహోషాపాతు అన్నాడు, వీళ్ళు కాకుండా యెహోవా చేత పోషింపబడేవాడు ఎవరూ లేరా, ఒరిజినల్ ప్రవక్త. మీకాయా అని ఒకడు ఉన్నాడు, కానీ ఎప్పుడూ నా గురించి మంచి చెప్పడం, నన్ను చూస్తేనే వానికి ఏదో అదో రకంగా ఉంటుంది. నువ్వు మంచోడు అయితే కాదు బాబు, నువ్వు పెద్ద మనిషివైతే దైవజనునికి మమకారం పుట్టి, నువ్వు పనికిమాలోడివాయే. నువ్వు పేరుకే రాజు, కానీ నీ భార్య నీ మీద రాజు. నువ్వు వెధవల్లో చేరినోడివాయే, నీకెట్లా విలువిస్తాడు? దేవుడు విలువివ్వడు, దైవజనుడు కూడా విలువివ్వడు. వీడు 7-10. మీకాయ ఒకడు ఉన్నాడు, మంచి భక్తి పరుడు, మంచి భక్తుడే, ఏదైనా ఇస్తామన్నా తీసుకోడు, పైసలు కూడా లక్ష్య పెట్టడం. అట్టంటోడే కావాలి, అట్టంటోడు కావాలి, మంచోడు కాదు. ఎప్పుడు నన్ను ఇప్పుడన్నా చూడు శాపాలే పెడుతుంటాడు. అయినా పర్వాలేదు, అతన్ని పిలిపించమన్నాడు. ఎవరక్కడ? చిత్తం మహారాజా, పోయి మీకాయందండి. ఈ సంతంతా విన్నారు, వీళ్ళు పోయారు మీకాయ దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. రాజుగారు, అహబు రాజుగారు రామోతు గిలాద్ మీద యుద్ధానికి వెళ్తున్నాడు. అక్కడ చాలా మంది ప్రవక్తలు, 450 మంది పైచిలుకు ప్రవక్తలు ఆయనకి జయం వచ్చిందని ప్రవచించారు. నువ్వు అక్కడికి వచ్చి తేడా మాటలు మాట్లాడావనుకో పచ్చడైపోతావు, పదా రాజుగారు రమ్మంటున్నాడు అన్నారు. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఏడిశారు, వెధవల్లారా, మీకు భయపడను, మీ రాజుకి భయపడను, యెహోవా నాకేమి సెలవిచ్చునో అదే చెబుతా. మనుషుల పొగడ్తలు నాకు అవసరంలా, ప్రశంసలు నాకు అవసరంలా, భజనలు నాకు అవసరంలా, వాళ్ళు ఇచ్చే పైసలు నాకు అవసరంలా. నా దేవుడు ఏది చెప్పమన్నాడు అది చెబుతా అంతే అని బయలుదేరి వెళ్ళాడు. వెళ్తే 2 రాజులు నిలబడి ఉన్నారు. అహబు అడుగుతున్నాడు, మీకాయా వచ్చావా? రామోత్ గిలాదు మీదికి యుద్ధమునకు పోదుమా
అంటే ఈ మీకాయ వచ్చేటప్పటికి సిద్కియా అని ఒకడు ఉన్నాడు. ఇనప కొమ్ములు చేయించుకొచ్చి అతను ఒక ప్రవక్త, బుస్సు ప్రవక్త. ఏం ప్రవక్త? ఆడు బుస్సు ప్రవక్త. ఏకంగా రాజు మెప్పు కోసం ఇనప కొమ్ములు చేపించుకొచ్చి కరెక్ట్గా మీకాయ వచ్చే టయానికి, మహారాజా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ బుస్సు ప్రవచనం చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఈ కొమ్ములతో నీవు వారిని పొడిచి జయించదువో. దేవుడు సెలవిచ్చుతున్నాడు అని ఇక ఒళ్ళు పొంగినోడు చెబుతున్నాడు వీడు. సిద్కియా కరెక్ట్ టైంకి మీకాయ వచ్చాడు. ఆహా, ఏం వేస్తున్నావురా, ఏం వేస్తున్నావురా భజన, ఏం ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నావురా, ఫేవర్గా వాడు చేస్తారా రే అని మనసులో అనుకొని నిలబడ్డాడు. ఏం జరగబోతుందో దైవ ప్రవక్తకు తెలుసు, దేవుడు బయలుపరుస్తాడు కదా. అక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలుసు, అందుకే మౌనం వహించాడు. మీకాయ చెప్పు, నేను వెళ్ళాలా వద్దా అంటే మీకాయ అన్నాడు, ప్రభువా మహారాజా, ప్రభు సెలవిచ్చాడని వాళ్ళందరూ చెబుతున్నారుగా గెలుస్తారని, పొండి దేవుడు గెలిపిస్తాడులే అన్నాడు. ఈ మాటల్లో తేడా గమనించాడు అహబు. ఎగాదిగా చూసి, మీకాయ నీకెన్నిసార్లు చెప్పాలి, నువ్వు చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పన్నాడు. అంటే మీకాయ మాటల్లోనే తేడా అర్థమైపోయింది. వీళ్ళందరూ చెబుతున్నారుగా మీకు జయం వచ్చిందని, పొండి గెలుస్తారులే పొండి అన్నాడు. ఏందా వెటకారం, ఏందా వెటకారం, నువ్వు చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పు. చెప్పమంటావా? దేవుడు నాకు సెలవిచ్చినది, నాకు చూపించింది, నాకు చెప్పమన్నది చెప్తా. ఇశ్రాయేలు జనులు కాపరి లేని గొర్రెల వలె, ఇశ్రాయేలు ప్రజ కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉండుట నేను చూచి ఉన్నాను. యుద్ధం మాని ఇంటికి వెళ్ళండి అన్నాడు. అంతసేటు రెడీ అయ్యి అంత సమకూర్చుకొని అంత సిద్ధపడిన తరువాత నోరు మూసుకొని ఇంటికి వెళ్ళానంటే మండిద్దాం మండదా? నీకు మండితే నాకెందుకు, ఎండితే నాకెందుకు, నువ్వు ఏమనుకుంటే నాకెందుకు, ఏ వాగులో పడితే నాకెందుకు, దేవుడేది చెప్పమన్నాడో అది చెబుతారా భయ్, అంతే. నీ మెప్పు కోసం, నువ్వు విసిరే చిల్లర కోసం మాటలుండవు. ఒక బాబుగారు ఒక ధర్మం చేశారు, వారిని వారి కుటుంబాన్ని మన ప్రభు వారి ఎల్లవేళలా కాపాడును గాక. ఒక అమ్మగారు ఒక ధర్మం చేశారు, వారిని వారి కుటుంబాన్ని వారి పిల్లల్ని ఎల్లవేళలా ఆ ప్రభు సంరక్షించుగాక అనే భజన బృందం కాదు. నీ పైసలు తీసి పక్కన పెట్టు, ముందు మారు మనసు పొందు. దేవుడు ఒప్పుకోవటల్లా. దేవుని దృష్టి ఎదుట నీది చెడు నడత. అహబో, నువ్వు అక్కడికి వెళ్తే చస్తావు. నాకు దేవుడు దర్శనం చూపించాడు, నీకేం గతి పట్టబోతుందో. అసలు నీకు ఆ బుద్ధి పుట్టించింది ఆయనే. రామోత్ గిలాదు మీదికి పోయి అహబు చచ్చున్నట్లు అతన్ని ఎవరు ప్రేరేపిస్తారని పరలోక సింహాసనం ముందు కూర్చున్న ప్రభు తనతో కూడా ఉన్న సైన్యములను అడుగగా, కొందరు ఇలాగున కొందరు అలాగున చెప్పుచుండిరి. అయితే ఎవరు కూడా సరైన ఐడియా చెప్పలేదంట. అప్పుడు ఒక ఆత్మ దేవుని ఎదుటకు వచ్చి, నేను ప్రేరేపిస్తా అని చెప్పింది. అప్పుడు ఎట్లా నువ్వు ప్రేరేపిస్తావు అని అడిగాడు ప్రభు ఆత్మని. ఏం లేదు, అహబు ప్రవక్తల నోట్లో అబద్ధమాడు ఆత్మగా కూసుంటా పోయి. ఇంకేముంది, ఓటమిని గెలుపుగా ప్రవచింపజేస్తా, వాడు పోతాడు చస్తాడు. శబాష్, పో నువ్వు జయమొందుతావు పొమ్మని ఆ ఆత్మను పంపాడు. ఆ అబద్ధాలు ఆడించే ఆత్మ వచ్చి వీళ్ళందరి నోళ్ళలో కూర్చున్నాడు. వీళ్ళు మాట్లాడుతున్నదంతా అబద్ధ ప్రవచనమే. అహబో, నువ్వు రామోత్ గిలాద్ మీదకి పోయావు అంటే చస్తావు. దేవుడు చెప్పమన్నాడు, నీ ఇష్టం.
పరిగెత్తుకుంటూ వస్తాడు. సిద్కియా అనేవాడు వచ్చి చెంప చెళ్ళును కొడతాడు. అందుకే చెప్పింది, దేవుడు చెప్పమన్న మాటలు చెబితే దండలేరు. కొన్నిసార్లు మౌనంగా వెళ్ళిపోతే, కొన్నిసార్లు రాళ్ళు తీసుకొని కొడతారు, చెంపదెబ్బలు కొడతారు, కొన్నిసార్లు గందరగోళం చేస్తారు, చంపుతారు కూడా అవసరమైతే. కానీ సిద్ధపడ్డవాడే దేవుని ప్రవక్త దేనికైనా. అలాగనే అవతల వాళ్ళని అనవసరంగా తృణీకరించి తన్నులు తినమని దేవుడు చెప్పడం. ఇక దేవుడు చెప్పమన్నాడని కనపడ్డ వాళ్ళందరినీ శాపాలు పెట్టుకుంటా తిడతా బొమ్మని చెప్పడం. ఎక్కడ ఏది చెప్పమన్నాడో అది చెప్పాలి. కొన్నిసార్లు సన్మానం రావచ్చు, కొన్నిసార్లు తన్నులు రావచ్చు. ఈ సిద్కియా పరిగెత్తుకుంటూ వచ్చి పఠామని కొట్టి, ఎరా నేను చెప్పిన ప్రవచనానికి వ్యతిరేకంగా ప్రవచిస్తున్నావు, యుద్ధంలోకి వెళ్ళి వాళ్ళు ఓడిపోతారని చెబుతున్నావు, యెహోవా సెలవిచ్చాడని చెప్తున్నావు, నా యుద్ధం నుండి ఏ ప్రక్కగా నీ దగ్గరకు వచ్చాడ్రా యెహోవా ఆత్మ అని చెంప మీద కొడతాడు. అప్పుడు మీకాయా అంటాడు, దాగుకోవడానికి గదులు దేవులాడుకుంటావు చూడు, అప్పుడు అర్థమైద్ది లేపో అంటాడు. ఈడితో పాటు పోతావురా నువ్వు కూడా, యుద్ధంలో ఓటమి పాలై ఈడు తెస్తే మీరు పరారైపోయి దాక్కోవటానికి గదులు దేవులాడుకునే గతి నీకు వచ్చింది, అప్పుడు అర్థమైద్ది పో. ఎటు పక్క నుంచి వచ్చి చెప్పాడు నాకు. అంతా పెడద్రంగానే ఉంటుంది. అప్పుడు ఇక మీకాయని తీసుకెళ్ళి పక్కన పడేయండి, మీకాయని పక్కకు తీసుకెళ్తారు. ఈ అహాబు గాడికి డౌటు ఆ మీకాయ చెప్పాడంటే ఖచ్చితంగా జరిగిద్దని వీడు తెలివి గెటప్ మార్చుకుంటాడు. యుద్ధం మానుకోడు. ఎందుకంటే ఇప్పుడు 10 మంది నడిచింది దారి కానీ ఒకడు నడిచింది దారా అన్నట్టు జనాలకి ఇదొక దిక్కుమాలిన సామెత ఉందిగా. అట్లాగే వాడి తెలివి కూడా 10 మంది చెప్పే జరిగిద్ది కానీ ఒక్కడు చెప్పే జరిగిద్దా అన్నట్టు. మీకాయ మాటలు ఖాతరు చేస్తాడా, లక్ష్య పెడతాడా, బేఖాతరు చేస్తాడు, తృణీకరిస్తాడు. అయినా కొంచెం గిల్టీ ఉంటుంది. రామోత్ గిలాద్ మీదకి పోతాడు యుద్ధానికి, యెహోషాపాతు ఇద్దరు కలిసి పోతారు. అయితే వీడు అహాబు ఏం చేస్తాడో తెలుసా, గెటప్ మార్చుకొని రాజు గెటప్తో వాడు సామాన్యుడిలాగా వేషం వేసుకొని రథం ఎక్కుతాడు. చూడు పాపం తన పక్కన వస్తున్న యెహోషాపాతును బుక్ చేయటం అన్నమాట. యెహోషాపాతు ఏమో రాజవస్త్రాలు ధరించిపోతాడు. ఇప్పుడు ఆ సైన్యం ఏమనుకుంటారు, ఎవరు రాజు అనుకుంటారు? యెహోషాపాతు. ఇప్పుడు మూడితే ఎవరికి మూడిద్ది? నేను తప్పించుకోవచ్చు అని ఈడి పనికి మళ్ళీ తెలివి. అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరూ రామోత్ గిలాదు వాళ్ళందరూ కలిసి ఈ వీళ్ళ మీద ఎగబడతారు. ఎగబడగానే ఇక యెహోషాపాతుకు అర్థమైపోయింది, యెహోషాపాతే రాజని. ప్రత్యేకంగా కొంతమంది గుంపు యెహోషాపాతు వెంటబడితే ఆ రణరంగం వదిలిపెట్టి పరార్, ఒరే నేను కాదురా అహాబుని, నన్ను వదిలిపెట్టండి రో అని పరిగెత్తుతుంటాడు. మరి వాడేడని దేవులాడుతూ ఉంటారు. వాడే వేరే గెటప్లో ఉన్నాడు. ఈ లోపు ఒకడు గురి చూడకయే వదిలిన బాణం వచ్చి అహాబు గుండెల్లో దొచ్చింది. ఖతం. ప్రవక్త చెప్పింది జరిగిందా లేదా? స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. జరిగిందా లేదా? మరి జరిగిందా లేదంటే హల్లెలూయా అంటారు కదా. దేవుడు పలకమన్న మాట పలికితే కొన్నిసార్లు సన్మానం, కొన్నిసార్లు అవమానం, ఏదైనా రావచ్చు. కానీ ఆయన పలకమన్నది పలికితేనే ఆత్మలకు మేలు. ఆయన పలకమన్నది పలికితేనే మనకు కిరీటం. ఆయన పలకమన్నది పలికితేనే మనకు శాశ్వత ఘనత. మనుషులు కోరుకునే పలకటానికి, మనుషులు చెడిపోయి చెడుతనంలో బతుకుతున్నా దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు, ఏది అందులోనే కొనసాగు. నువ్వు బాగా 2 కుంపట్లు పెట్టావు కదా, అద్భుతంగా అందులో దీవిస్తాడు దేవుడు నిన్ను. మానేయ్, చెడుతనం మానేయ్, పాపాన్ని విసర్జించు. దేవుడు అభ్యంతర పడుతున్నాడు, అసహించుకుంటున్నాడు, దేవుడు నిన్ను గూర్చి దుఃఖపడుతున్నాడు. నువ్వు మారు మనసు పొందు. అంటే ఏందండి ఆయన ప్రసంగం, ముఖం మీద కొట్టినట్టే మాట్లాడతాడు, పొద్దుగుల ఆ మాట చెబుతాడు.
ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. కదిలితే ఆ విషయాలు తీసుకొస్తాడేంది? మా వ్యవహారాలు ఆయనకి ఎందుకు? ఏది యోహాను 3:16 లాగా పాస్టర్ గారు ఒక ఆయన ప్రసంగం మొదలుపెట్టి యోహాను 3:16 అని 4-5 సార్లు అన్నాడంట. వెంటనే కూర్చుని వాళ్ళు ఒకళ్ళు లేచాడంట, ఇగో మర్యాద ఉండదు అన్నాడంట. ఇదేంట్రా బాబు వీడు ఎంత సీరియస్ అయ్యాడు? నేను యోహాను 3:16 చదవమని చెబుతుంటే ఏంటంటే, ఏంటి నువ్వు మాట్లాడేది, అసలు నాతో నీకెందుకు అన్నాడు. అది నీ గురించి నేను ఎందుకు చెప్పాను బాబు అంటే, మరి నా ఎవరి గురించి చెప్పాను? ఎవరి గురించి చెప్పావు? నువ్వు బైబిల్ చెప్పాలంటే ఎన్ని వాక్యాలు లేవు? నువ్వు నా గురించే. అరే నీ గురించి నేనేం చెప్పాను? మరి యోహాను 3:16 ఏంది? యోహాను అంటే నా పేరు కదా, 3 అంటే ఆ 3 భార్యలు కదా, 16 అంటే వాళ్ళ 16 మంది పిల్లలు కదా. మరి నా వ్యవహారం నీకెందుకు? ఊరి ఇది అటుపోయి అటదగిలి వచ్చిందా? అయ్యా 3 కుంపట్ల 16 మంది. ఓరే భక్తుడా, ఊరి కొంతమంది ఫీలింగ్, నా గురించి ఆయనకి ఎందుకు? నేను తాగితే ఆయనకి ఎందుకు? నాకు 2 ఇళ్ళు ఉంటాయి ఆయనకి ఎందుకు? 3 ఇళ్ళు ఉంటాయి ఆయనకి ఎందుకు? ఆయన నా గురించే చెప్పేది. ఏం నొప్పి పాపం చెప్పేవాడికి సంబంధం లేదు. వరసలో దేవుడు నడిపింపు ప్రకారం వెళ్తూ ఉంటాడు, తగిలే వాళ్ళకు తగులుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? నొప్పి పుట్టి కట్ అయిపోతారు కొంతమంది మారు మనసు పొంది దిద్దుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. మనుషుల మెప్పు, మనుషుల భజన, మనుషుల గొప్ప, మనుషుల ఘనత తీసి దెబ్బలో కొట్టినవాడు ప్రవక్త. దేవుడు పలకమన్నది పలుకున్నట్లు దేవుని దగ్గర కనిపెట్టి ఆయన వాక్కు తీసుకొని మాట్లాడితే అప్పుడు బ్రతుకుతాయి ఎండిపోయిన ఎముకలు. దేవుని మాట తగిలితే బ్రతుకుతాయి. నీ సబ్జెక్టు, నీ జ్ఞానం, నీ పాండిత్యం, నీ పనితనం, నీ మేధాశక్తి, నీ బైబిల్ పరిజ్ఞానం, నీ బైబిల్ కాలేజీ జ్ఞానం, ఇది కాదు ఆత్మల్ని బతికించేది. బైబిలే అయినప్పటికీ ఎక్కడ, ఎప్పుడు, ఏ వేళ, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో దేవుని పాదాల దగ్గర కూర్చొని కనిపెట్టుకుని ఆ వాక్కు పొంది దాన్ని అనుసరించి నువ్వు ప్రవచించగలిగితే అప్పుడేం జరిగిందో చూడు. ఏం జరిగిందో చూడు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ఆజ్ఞ ప్రకారము ప్రవచించుట అనే దాన్ని రౌండ్ చేయండి. అది దేవుని పాత్రలుగా ఉన్న వాళ్ళకి కావలసినటువంటి లక్ష్యం. ఆజ్ఞ ప్రకారముగా బ్రతకటం, ఆజ్ఞ ప్రకారముగా నడుచుకోవటం, ఆజ్ఞ ప్రకారముగా మాట్లాడటం, ఆయన ఆజ్ఞ చొప్పున వ్యవహరించటం. అందరూ వింటున్నారు కదా? వినండి, చదువు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమన ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఏం పుట్టింది? ఎప్పుడైతే దేవుడు పలికిన మాటలు, చెప్పమన్న మాటలు పలికాడో భయంకరమైన శబ్దం, గడగడ గడగడమనే శబ్దం పుట్టింది. నీ కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సన్నిధిలో కావచ్చు, నువ్వు దేవుని మూలంగా పలికినప్పుడు ఫస్ట్ గడగడగడమను శబ్దం పుట్టుద్ది. ఆ శబ్దానికి భయపడి ప్రవచించటం మానకూడదు. అది నీకు అనుకూలమైన శబ్దమో వ్యతిరేకమైన శబ్దమో నీకు తెలియదు. కానీ కొంత గలిబిలి వాతావరణం కనపడినప్పుడు భయపడొద్దు. ఒక్కటి గుర్తించు, నువ్వు పలికావు, అక్కడ శబ్దం స్టార్ట్ అయింది అంటే పని జరుగుతుందని గుర్తించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మూలంగా పలుకటం మొదలు పెట్టావు, శబ్దం పుట్టింది. కొంతమంది, అన్నా నేను ప్రార్థన చేయటం మొదలు పెట్టానా, ఏందో నన్నా ఫుల్ శోధనలు అన్నా అసలు ఇంట్లో మామూలు శోధనలు కాదన్నా, నువ్వు చెప్పావా నీ ప్రార్థన మొదలు పెట్టానా, 3 లేచి ప్రార్థన చేస్తున్నానన్నా, ఏందో ప్రార్థన మొదలుపెట్టిన కాడి నుంచి ఏందో ఇంట్లో రోజు శోధనే అంటే గడగడమను ధ్వని స్టార్ట్ అయింది, ఇక్కడేమో దడ స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. దేవుడు చెప్పినట్లుగా చేస్తుంటే
ఏందోనన్నా, ఇంకా ఎక్కువైపోయిందన్నా, ఇంకా పెరిగిపోయిందన్నా, అమ్మో అందుకని ఇక సర్దుకుంటావన్నా. సర్దుకుంటే గడగడ ధ్వని కూడా మళ్ళీ ఆగిపోతుందన్నా, తర్వాత కార్యం జరగదన్నా. శబ్దం పుడితే పుట్టింది, నేనే వదలను, దీని సంగతి ఏందో తేల్చుకోవాలని కూర్చుంటానన్నా అని కూర్చోవాలి, పలకాలి. మళ్ళా పలికాడు, గడగడమని ధ్వని పుట్టింది. ఆ ఎముకలు గల లోయలో ఒక్కడే ఉన్నాడు యెహెజ్కేలు, సజీవుడు. ఆ సజీవుడు ఒక్కడే ఉన్న ఆ ప్రదేశంలో అంత నిర్జీవమైపోయి ఎండిపోయిన ఎముకలు ఒక్కసారిగా గడగడగడమని ధ్వనితో లెగిస్తే కలవరం పుట్టదో? ఇంకా ప్రార్థన చేయబుద్ధి అయిద్దా? ఇంకా చెప్పబుద్ధి అయిద్దా? అమ్మ బాబోయ్, ఇంత వ్యతిరేకత. పని ఉంది అక్కడ, దేవునికి మహిమ కలుగును గాక. పని ఉంది అక్కడ, కదులుతుంది. ఆపలా. మళ్ళా ఏం చెప్పాడు? చెప్పు, చదువు. నేను చూచుచుండగా, చూస్తున్నాడు, నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. ఎముకలన్నీ గమనించాలి. ఫస్ట్ ఏం జరిగిందో తెలుసా? దేవుడు చెప్పినట్టు పలకటం మొదలు పెట్టాడు. ఫస్ట్ పలికాడు, ఎముకలన్నీ పెద్ద శబ్దంతో, అక్కడ ఒక కాలు ఎముక, ఇక్కడ చెయ్యి ఎముక, అక్కడ పుర్రె, ఇక్కడ పుర్రె పక్కన ఎముకలు, ఏంది వెన్నెముకలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం ఒకదాంతో ఒకటి ఒకదాంతో ఒకటి ఒకదాంతో ఒకటి ఒకదాంతో సెట్ అవటం మొదలు పెట్టినాయి. ఫస్ట్ పలికాడు, ఈ ఎముకలు చల్లా చెదురుగా ఉన్న ఎముకలు అస్థిపంజరాలైనాయి, అస్థిపంజరాలైనాయి. అంతకుముందు లోయ ఏంటి? ఎండిపోయిన ఎముకలు గల లోయ. ఇప్పుడేమైంది? అస్థిపంజరాల లోయ అయింది. చెప్పండి స్తోత్రం. ఆపలా. మళ్ళా చేస్తానే ఉన్నాడు, పలుకుతానే ఉన్నాడు. మళ్ళా పలికాడు. అస్థిపంజరాల మీదికి నరములు, మాంసము, కండరములు, కీళ్ళు మొత్తం వచ్చేసినాయి. చర్మం కప్పబడింది. ఇప్పుడేమైనాయి? ఎండిపోయిన ఎముకలు ప్రవచించినప్పుడు అస్థిపంజరాలు అయినాయి. అస్థిపంజరాలు గల లోయ అయింది. అస్థిపంజరాలు గల లోయలో మళ్ళా ప్రవచించడం మొదలుపెట్టినప్పుడు మాంసము, చర్మము, నరములు అన్నీ కప్పబడి ఇప్పుడు శవములు గల లోయ అయింది. ఏం లోయ? శవములు గల లోయ. అంతవరకు ఆపాడు. దేవుడు మౌనంగా ఉన్నాడు, యెహెజ్కేలు కూడా మౌనంగా ఉన్నాడు. నరపుత్రుడా, చిత్తము ప్రభువా, ఏంటి మౌనంగా ఉన్నావు? చెప్పయ్యా, ఏం చెప్పాలో. ఇప్పటిదాకా నువ్వు చెప్పావు, నేను చెప్పాను, అది గట్ట జరిగింది. మరి అంతే కదా, ఎండిపోయిన ఎముకలు అస్థిపంజరాలై, అస్థిపంజరాలు ఇప్పుడు మాంసం కలిగి ఉన్న శవాలు. అంటే మొత్తం మనుషులు అయ్యారు కానీ జీవం లేదు. అప్పుడు ఏంటి అవి? శవాలు. అప్పుడు చెప్తున్నాడు, చదువు. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయింది. లేనప్పుడు ఏమైతే అవన్నీ? శవములు. చదువు. అప్పుడు ఆయన, నరపుత్రుడా, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. అద్దుగా మళ్ళా చెబుతున్నాడు, ఆపద్దు, ఆపద్దు, మళ్ళా ప్రవచించు. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా. అద్దుగా మళ్ళీ అంటున్నాడు, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు. మరో రకంగా కదా, ఆయన ఎలా చెప్పాడో అలా నేను మళ్ళా మాట్లాడగా, ప్రవచించగా, జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ ప్రవచనం కూడా కంప్లీట్ అయిన తర్వాత, వాళ్ళలోకి జీవాత్మ ప్రవేశించిన తరువాత ఇప్పుడేమైంది? సజీవుల లోయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. వరుసగా చెబుతాం. ఫస్ట్ ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడు ధ్వని గల లోయ, తర్వాత ఎండిపోయిన ఎముకల గల లోయ, ధ్వనితో నిండిన లోయ. ఇప్పుడు రెండవది అస్థిపంజరములతో నిండిన లోయ, తర్వాత శవములతో నిండిన లోయ. మళ్ళా మాట్లాడినప్పుడు, మళ్ళా దేవుని మూలంగా ప్రవచించినప్పుడు సజీవమైన వ్యక్తులు గల లోయ. మళ్ళా దేవుని కృపతో దేవుని మూలంగా పలికినప్పుడు ఆ సజీవులైన వ్యక్తులే
దేవుని సైన్యం అయిపోయారు. అంటే దేవుని యుద్ధములో జరిగించేటువంటి సైన్యం. అలా అయిందే ఇది కూడా, అలా అయిందే ఇది కూడా. ఇదొక ఎముక, ఇదొక ఎముక, ఇదొక ఎముక, అయ్యొక ఎముకలు, ఈ యొక్క ఎముకలు, అవన్నీ ఎండిపోయిన ఎముకలు. భక్తులు దేవుని మూలంగా ప్రవచించారు, ఇవి బ్రతికినాయి. ఇప్పుడు ఏమైనా ఇవే భక్తుల ప్రవచనం కొనసాగుతూనే ఉంది. ఇవి సైన్యమై దేవుని కొరకు సాతానుతో యుద్ధం చేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాటలు పలికితే ఇది జరుగుద్ది? ఎవరి మాట పలికితే జరిగిద్ది? మానవ జ్ఞానమా, దేవుని వాక్క? అందుకన్నాడు, శక్తితో కూడిన దేవుని వాక్. నా మాట బయలు వెళ్ళింది, కార్యము చేయక తిరిగి వస్తుందా అంటాడు. దేవుని వాక్ రిలీజ్ కావాలి, దేవుని శక్తితో కూడిన వాక్ రిలీజ్ కావాలి. అప్పుడు కార్యం చూడగలుగుతాం. దేవుని రాజ్యం నీ నా మాటలతో కాదు, దేవుని వాక్కుతోనూ ఆ వాక్కులోని శక్తితోనూ ఉన్నది. మనం పలికితే జరగదు, దేవుడు పలికితే లేనిది కూడా ఉన్నట్టు ప్రత్యక్షమైతే. ఎంతమంది ఒప్పుకుంటారు? ఉన్నవి లేనట్టుగా చేయగలడు, లేనివి. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొలపాత్రలోన భూమిని కొలిచిపోసిన వాడితడు, కొలపాత్రలోన భూమిని కొలిచిపోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక భూమ్యాకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంబోధుడు, ఉన్న దేవుడు ఆది సంబోధుడు. జగతి పునాదులు వేయబడక ముందే ఏమీ లేని శూన్యంలో ఆయన పలికితే, ఆయన వాక్కు పలికితే సమస్తము ఏర్పడినట్లే. దేవుని శక్తితో నింపబడిన దైవ వాక్కు రిలీజ్ అయినప్పుడే ఎండిపోయిన ఎముకలు సజీవ సైన్యమై దేవుని కొరకు నిలబడతాయి. ఈరోజు ఆ ఎండిపోయిన ఎముకల్ని సైన్యముగా నిలబెట్టడానికి దేవుడు రెడీ. ఎండిపోయిన ఎముకలు కూడా బాగుపడటానికి రెడీ. అమాయకంగా దీనంగా చూస్తున్నారు వ్యక్తులు, ఎండిపోయిన స్థితిలో, ఎండిపోయిన ఎముకల్లాగా. మరి ఆ ఎముకల్ని సైన్యంగా చేసే దేవుడు సిద్ధం, ఆయన బాగు చేయాలని ఎదురు చూస్తున్న ఎముకలు సిద్ధం. ఇప్పుడు మధ్యలో యెహెజ్కేలులు కావాలి దేవుడికి. హల్లెలూయా. ఎవరు కావాలి? ఆ ఎముకల మధ్యలో సంచరించి ప్రభువు మాట చొప్పున ప్రవచించి ఆ ఎముకలను ఒక సైన్యముగా నిలబెట్టడానికి దేవునికి ఒక మానవ వ్యక్తి కావాలి, ఒక యెహెజ్కేలు కావాలి. ఈరోజు నువ్వు కొంతమంది విషయంలో యెహెజ్కేలువే అయ్యావు, నువ్వు కొంతమంది విషయంలో యెహెజ్కేలువే అయ్యావు. నీ కుటుంబంలో ఎండిపోయిన వ్యక్తులను బతికించడం కోసం దేవుడు నిన్ను ఒక యెహెజ్కేలుగా వాడుకున్నాడు. నీ బజార్లో, నీ ప్రాంతంలో, నీ సమాజంలో
ఎండిపోయిన ఎముకల్ని బ్రతికించడానికి దేవుడు నిన్ను ఒక హెజ్కేలుగా ఇప్పటికే కొంతమంది విషయంలో వాడుకున్నాడు. కొంతమేర వాడబడ్డావు, కొద్ది గడగడమని ధ్వని బొట్టగానే సర్దుకున్నావు కొన్ని విషయాల్లో. ఇదేందో దేవుడి పని అని అంత దేవుడే అని దేవుడి కోసం పరిగెత్తుతుండేందో, నాకేందో దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, ఎందుకు వచ్చిన గొడవ, మనం ఎందుకు ఇవన్నీ, వాళ్ళు చేసే పనులు మనకెందుకు, ఈ ప్రార్థనలు మనకెందుకో, ఈ సువార్త ప్రచారాలు మనకెందుకో, ఎందుకు గడగడమని ధ్వని వస్తుందిలే, దెయ్యాలన్నీ మన మీద దాడి చేస్తున్నాయి ఎందుకు అని కొంతమంది సర్దుకున్నారు ప్రతికూల పరిస్థితులు చూసి. అలాగా యెహెజ్కేలు సర్దుకుంటే, మనకు ముందు తరంలో ఉన్న దైవజనులు సర్దుకుంటే, ఇప్పటి తరంలో ఉన్న దైవజనులు సర్దుకుంటే, నా మట్టుకు నేను సర్దుకుంటే మీరు బ్రతకగలరా? మరి నా విషయంలో నాకు ప్రకటించిన దైవజనుడు సర్దుకుంటే నేను బ్రతకగలనా? కాదు కదా. ఇప్పుడు మీ బాధ్యత మీరు విస్మరిస్తే మీ వల్ల బ్రతకాల్సినవెన్నో మనం నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ఒక యెహెజ్కేలు లాగా అందుబాటులోకి రా, నా వశమునకు అప్పగించుకో. నువ్వు ఇంతవరకు యెహెజ్కేలుగానే వాడబడ్డావు, వాడుకున్నాను నిన్ను. కొంతమంది ఎండిపోయిన బతుకులను నీ వల్ల బతికించాను, నీ ద్వారా. గడగడమను ధ్వనికి, అవి శ్రమల ధ్వనులో, సమస్యల ధ్వనులో, ఆకర్షణల ధ్వనులో, వేటికి మళ్ళా నువ్వు ఆకర్షింపబడి వెనక్కి జారావో చూసుకొని నా వైపు మళ్ళుకొని, నాకును ఎండిపోయిన ఎముకలకును మధ్యవర్తివై ఉండు, నిన్ను వాడుకొని నేను వాటిని బతికిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. చెవులు గలవాళ్ళ ఆత్మస్వరం వినుగాక.